హాయ్ అందరికీ, నేను పొటాటో బాయిల్ చేస్తున్నా ఆలు పరోటా కోసము. ఒక సైడ్ పిండిని నానబెట్టుకుందాం, మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుందామండి పిండిని. ఇంకా ఆలు పరోటా చేస్తున్నా అనమాట ఇవాళ. ఇంకా చేసే ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ ఏమో ఆలు బాయిల్ చేసుకోవాలి. కట్ చేసుకొని బాయిల్ చేయొద్దు అనమాట. మొత్తము పేస్ట్ ఏమో మెత్తగా అయిపోతుంది. మనం ఆలు బాయిల్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక సైడు పిండి కలుపుకొని నానబెట్టుకోవాలి కాసేపు, ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఆలు ఏమో బాయిల్ అయింది కదా, ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకుందామండి. వేడిగా ఉంది, స్పూన్తో నేతలేదు. నేను నెయ్యి తీసే దాంతో చేద్దామని చూస్తున్నా, ఇంకా వస్తలేదు అసలు. ఇప్పుడు దీంతో మిక్స్ చేసుకుంటున్నా. మంచిగా మిక్స్ అయినాక పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకుంటున్నా, ఎందుకంటే అక్కడక్కడ గడ్డలు ఉండొద్దు అనమాట. మంచిగా పేస్ట్ లాగా చేసుకుంటే మన చపాతీ మంచిగా వస్తుంది. ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఇప్పుడు ఇందులో ఏమేమి ఐటెం వేయాలో చూద్దామండి. నేను కొన్ని కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్నా. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. కొంచెం జీలకర్ర, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇందులోనే, ఆలు పేస్టులోనే. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్ని సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం, 1 స్పూను. నేను ఆల్రెడీ చపాతీ పిండిలో వేసుకున్నా. ఇందులో 1 స్పూన్ వేసుకుంటున్నా అండి పేస్టులో. కొంచెం 1 స్పూను కంటే కొంచెం తక్కువ పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది గిట మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సింపుల్ రెసిపీ అండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు అసలు ఒక్కొక్కసారి చేసుకొని తిన్నారనుకో మళ్ళీ ఇదే కావాలనుకుంటారు, అంత బాగుంటుంది అనమాట. ఎవరైనా తినొచ్చు, దీంట్లో ఏమి ఉండదన్నమాట. మనం ఎట్లయినా జీలకర్ర వేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ ఫామ్ గిట్ట కాదు. ఇప్పుడు దీనికి పేస్ట్ ఇట్లా మంచి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి గిట్ట నానిపోయింది. ఇప్పుడు చపాతీ చేసే విధానం చూద్దాము. ఎట్లా కలుపుకొని పేస్టులో ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పక్కన పెంకు పెట్టుకోవాలి. మనం వేడి అవుతుంది అనమాట. ఒక పక్కన మనం చపాతీ చేసుకుందాం. ఇప్పుడు చపాతీ పిండి మీరు చపాతీ చేసేటప్పుడు ఎంత తీసుకుంటారు పిండి, సేమ్ అంతే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే మందం అయిపోతుంది, కొంచెం అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్పూను అందులో మనము పేస్ట్ చేసుకొని చపాతీలాగా చేసుకుందాం. ఇప్పుడు కటోరీలాగా చేసుకోవాలి చపాతీ పిండిని. కటోరీలాగా చేసుకొని లోపల మనం పేస్ట్ వేసుకొని మంచిగా దగ్గర చేసుకోవాలి. పూర్ణం ఎప్పుడైనా చేసినారా సేమ్ పూర్ణం లాగానే అనమాట, కానీ ఇది చపాతీ విధంగా చేయాలి అనమాట. ఇంకో నేను ఎట్లా ఉత్తుకుంటున్నా సేమ్ ఇట్లే పిండిని దగ్గర చేసుకొని ఇప్పుడు చపాతీ చేసినట్టే చపాతీ చేసుకుందామండి. ఇంకో సేమ్ అంతే అనమాట. మంచిగా రౌండ్గా రావాలి, స్మూత్గా ఒకే చపాతీ లాగానే రావాలి. ఒక చోట ఒక చోట సన్నగా రాకూడదు, ఎందుకంటే మంచిగా ఉడకదు లోపల మసాలా అనమాట. మంచిగా వచ్చినాక మనము కాల్చుకుందామండి. కొంచెం సన్నగానే చేసుకోవాలి, చపాతీ లాగానే మంచిగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. చూడు, చపాతీకి అన్నిటికీ లోపల బయట అనేది రాలేదు, లోపల నుంచి అంత మంచిగా పేస్ట్ వచ్చేసింది అనమాట రౌండ్గా. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు మంచిగా ఒక 2% ఇటు అటు కాల్చుకున్నాక పైనుంచి ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. దీని మీద మంచిగా ఉబ్బి వస్తుంది అనమాట. చపాతీ మంచిగా పొంగుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీని మీద మనం టమాటా చట్నీ చేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. టమాటా చట్నీ మీద బాగుంటుంది అని చెప్పేసి చేద్దాం అనుకుంటే పిల్లలు తినారనమాట. అందుకని ఇంకా వాళ్ళతో పాటు మేము గిట్ట ప్లేనే తినాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు చేసే విధానం ఇంతే అండి. చూడు ఎంత బాగా వచ్చిందో. ఇంకా మిగిలితే చపాతీ గిట్ట ఇట్లా చేసుకోవాలి. తీసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు ఇంకో చపాతీ గిట్ట సేమ్ ఇంతే. ఉన్న చపాతీ మొత్తం ఇట్లే చేసుకోవాలన్నమాట. పేస్ట్ అంతే వేసుకోవాలి, చపాతీ పిండి అంతే పట్టుకోవాలి, సేమ్ అంతే చేయాలి. ఇప్పుడు మొత్తం అయిపోయింది. లాస్ట్ చపాతీ అండి. ఇప్పుడు ఎంత బాగా వచ్చింది చూడండి. అంతే కాల్చుకోవాలన్నమాట. ఇన్ని చపాతీ చేసిన ఇప్పుడు నేను ఆలు పరోటా అనమాట. ఆలు పరోటా సూపర్ ఉంటుంది. మేతి పరోటా చేసి చూపించిన కదా ఇంతకుముందు. ఇప్పుడు అయిపోయిందండి. చేసే విధానం ఇంతే. మీరు గిట్ట ట్రై చేయాలనుకుంటున్నా. ఇన్ని పరోటా అయితే చేసుకున్నా. ఆలు పరోటా, మేతి పరోటా, ఎగ్ పరోటా అన్నీ చేస్తాను అనమాట నేను. ఇప్పుడైతే దీనికైతే చేసే విధానం ఇంతే అండి. నేను టేస్ట్ చేసి చూపిస్తా, చూడండి. మీరు గిట్ట ట్రై చేయాలనుకుంటున్నా. ట్రై చేసి తినండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట, అంత బాగుంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి